హాయ్ అండి. వెల్కమ్ టు ఒక చిన్న మాట ఛానల్. ఈ రోజు మనం ఒక చిన్న మాట ఛానల్‌లో చక్కగా థంబ్‌నెయిల్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసేద్దామండి. మన యూట్యూబ్ క్రియేటర్స్‌కి ఇంకా కంటెంట్ జనరేట్ చేసే వాళ్ళకి ఈ థంబ్‌నెయిల్స్ క్రియేషన్ అనేది చాలా పెద్ద తలనొప్పిగా మారుతుందండి. ఎందుకంటే గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకొని వేస్ట్ అంటే టైం తీసుకొని గంటలు గంటలు లేదంటే ఒక రోజంతా ఒక్క థంబ్‌నెయిల్ కోసం ఒక రోజంతా లేదు అంటే గంటలు గంటలు టైము తీసుకొని ఒక యాప్ తర్వాత ఇంకో యాప్ అంటే ఫోటోషాప్ అలాగా క్యాన్వా అలాగా రకరకాలుగా ఒక యాప్ తర్వాత ఇంకో యాప్ ఇవన్నీ చక్కగా ఒక 4, 5 రకాల యాప్‌లనేవి యూజ్ చేసుకొని ఒక్క థంబ్‌నెయిల్‌ని క్రియేట్ చేయడం ఎంత కష్టమండి. ముఖ్యంగా మన వాల్యుబుల్ టైం అనేది ఈ విధంగా రోజంతా ఒక థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేయడం ఆ స్టెప్స్ అనేవి ఆపేసేసుకొని చక్కగా మనకి ఏఐ టూల్ అనేది అందుబాటులోకి వచ్చేసిందండి. ఏఐ టూల్‌తో అంటే చాట్ జీపీటీతో ఒక్క ఒక నిమిషంలో థంబ్‌నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు ఏ మాత్రం ఉపయోగపడినా సరే ప్లీజ్ మీ ఒక చిన్న లైక్‌తో మంచిగా సపోర్ట్ అనేది అందించండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదండీ! కుకింగ్ ఛానల్ వాళ్ళైనా సరే లేదంటే కిడ్స్ కోసం ఏబీసీ సాంగ్ 1, 2, 3 సాంగ్స్ ఇలా సాంగ్స్ క్రియేట్ చేసే ఛానల్ ఉన్నా సరే మీకు లేదు అంటే కోడింగ్ ఛానల్స్ ఉన్నా ఇలా రకరకాల ఛానల్స్ అనేవి మీకు ఉన్నా సరే ఏ ఛానల్ వాళ్ళైనా యూట్యూబ్ క్రియేటర్సే కదండి. మనం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము ఇలా రకరకాల సోషల్ మీడియాలని చక్కగా నీట్‌గా ఫాలో అయ్యి వీడియోస్ మంచి మంచి వీడియోస్ వేస్తున్నారు. వాళ్ళకి థంబ్‌నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవడం తెలీదు. లేదంటే మనకి ఇప్పుడు ఒక థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడం కోసం మనకి బయట ఇచ్చామనుకోండి. ఒక్కొక్క థంబ్‌నెయిల్‌కి చాలా 1000 అట్లాగా లేదు అంటే 500 ఇట్లా రకరకాలుగా ప్రైసెస్ అనేవి ఇచ్చేసి ఒక థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది కదండీ. అలా కాకుండా మన సొంతంగానే చక్కగా చాట్‌జీపీటీ ఏఐ టూల్ అనేది ఉపయోగించి నీట్‌గా థంబ్‌నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకొని ముఖ్యంగా మన టైంని వాల్యుబుల్ టైంని ఇంకా మనీని సేవ్ చేసుకోవచ్చండి. అది ఎలాగో థంబ్‌నెయిల్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే నేనిక్కడ చాట్‌జీపీటీ అనేది ఓపెన్ చేశాను. ఫస్ట్ అనేది ఇక్కడ మనం గూగుల్ అనేది ఓపెన్ చేసుకోవాలండి. గూగుల్‌లో చక్కగా నీట్‌గా చాట్‌జీపీటీ అనేది టైప్ చేసుకోవాలి. చాట్‌జీపీటీ అనేది టైప్ చేసుకొని ఫస్ట్ మనకి ఇక్కడ లింక్ కనపడుతుంది కదండీ! ఈ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి చాట్‌జీపీటీ లింక్ అనేది చాట్‌జీపీటీ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. నేను ఇక్కడ లాగిన్ తర్వాత ప్రాసెస్ అనేది చెప్తున్నానండి. ఒకవేళ మీరు లాగిన్ చేసుకోపోయినట్లయితే మీకు లాగిన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినట్లయితే చాట్‌జీపీటీని ఎలా లాగిన్ అవ్వాలి? అసలు ఏం చేయాలి లాగిన్ చేసుకోవడానికి? మెయిల్ ఐడీ ఇవ్వాలి, ఇలా పాస్వర్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ మీకు నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో వీడియో చేసి అప్‌లోడ్ చేయడం జరుగుతుందండి. మీరు చక్కగా మాకు చాట్‌జీపీటీ ఎలా లాగిన్ అవ్వాలి అనే వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో ఒక కామెంట్ చేయండి. నేను చక్కగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో వీడియో అనేది చేసి మీకోసం అప్‌లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే లాగిన్ తర్వాత ప్రాసెస్ అనేది చూసేద్దాం. చాట్‌జీపీటీ అనేది మనకి ఈ విధంగా ఉపయోగపడుతుందండి. ఆస్క్ ఎనీథింగ్ అన్నారు కదండీ! ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనం ఏం కావాలి మనకి థంబ్‌నెయిల్ అనేది ఎలాంటి థంబ్‌నెయిల్ కావాలి, దాని బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఇవ్వాలి, ఇంకా థంబ్‌నెయిల్ మీద టైటిల్ అనేది ఎలా ఇవ్వాలి, ఇంకా థంబ్‌నెయిల్ మీద ఇమేజెస్ కూడా పెడుతుంటారు కదా! ఆ ఇమేజెస్ అనేవి ఎలా రావాలి అనేది చక్కగా మనము ఒక లైన్ ప్రాంప్ట్ ఒక నిమిషం, అర నిమిషం ప్రాంప్ట్ రాయడానికి అర నిమిషం ఇక్కడ మనం చక్కగా థంబ్‌నెయిల్ జనరేట్ చేసి ఇవ్వాలి కదండీ! మొత్తం ఒక నిమిషంలో మనకి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి థంబ్‌నెయిల్ అనేది మంచిగా వస్తుందండి. మీరిప్పుడు ఏ థంబ్‌నెయిల్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఫస్ట్ మనము డిసైడ్ అవ్వాలండి. మీది కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ రెసిపీస్ గురించి ఇవ్వాలి థంబ్‌నెయిల్. లేదు నాది కోడింగ్ ఛానల్ ఎలా ఇవ్వాలనుకుంటే మీకు కోడింగ్‌లో ఉంటాయి కదండీ చక్కగా రకరకాల థింగ్స్ ఉంటాయి కదా! థింగ్స్ అంటే కోడింగ్ అంటే ఏంటంటే ఇది పైథాన్, జావా, సి షార్ప్ ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండీ! ఆ ప్రోగ్రామ్స్ గురించి చక్కగా నీట్‌గా థంబ్‌నెయిల్ అనేది రాసినట్లయితే మీకు కావాల్సినట్టుగా థంబ్‌నెయిల్ అనేది ఇస్తుందండి. ఇప్పుడు మనము థంబ్‌నెయిల్ అనేది దేని గురించి ఫస్ట్ కుకింగ్ రెసిపీస్ ఏమన్నా కావాలనుకుంటే కుకింగ్ రెసిపీస్ గురించి చూద్దామండి. నేను పన్నీర్ బిర్యానీ అనేది తయారు చేయడం పన్నీర్ బిర్యానీ యొక్క థంబ్‌నెయిల్ అనేది కావాలి అనుకుంటున్నానండి. సో, ఇప్పుడు కుకింగ్ వాళ్ళకి ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ నేను ఇక్కడ తెలుగులోనే ఇస్తున్నానండి. ఏమిద్దాము పన్నీర్. నేను ఇక్కడ సింగిల్ లైన్‌లో చక్కగా సింపుల్‌గా ఇంగ్లీష్ రాని వాళ్ళు అమ్మో! నాకు ఇంగ్లీష్ రాదు నేను ఎలా అడగాలి అనేది అసలు ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. పన్నీర్, పన్నీర్ బిర్యానీ, ఇమేజ్ తయారు చేయి అన్నామనుకోండి.
తెలుగు ఇంగ్లీష్ ఏనండి. మనం తెలుగు ఎట్లా అయితే రాస్తామో సేమ్ అలాగేనండి. పన్నీర్ బిర్యానీ ఇమేజ్ తయారు చెయ్యి. తాలో ఉంటుంది టీహెచ్ వైయ్య ఆర్యురు తయారు చెయ్యి అన్నాం చూసాం కదండి. తెలుగులో తెలుగులో కామ పన్నీర్ బిర్యానీ ఇమేజ్ తయారు చెయ్యి తెలుగులో కామా. ఇంకేమైనా కావాలండి, మనకి క్వాలిటీగా కావాలి కాబట్టి చక్కగా నీట్గా తమ్నైల్ అనేది ఈ విధంగా ఇచ్చేస్తుందండి. మనం ఇప్పుడు యూట్యూబ్ తమ్నైల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ తమ్నైల్ ఇమేజ్ అనాలన్నమాట. యూట్యూబ్ తమ్నైల్ ఇమేజ్, యూట్యూబ్ తమ్నైల్ ఇమేజ్ అంటే యూట్యూబ్ తమ్నైల్ ఇమేజ్ కాబట్టి దాని యొక్క సైజ్ అనేది చాట్‌జీపీటీకి తెలుస్తుందండి. మనకి యూట్యూబ్ తమ్నైల్ ఇమేజ్ అనేది ఏ సైజులో ఉంటుందో సేమ్ అదే సైజులో మనకి తమ్నైల్ ఇమేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మాకు యూట్యూబ్ తమ్నైల్ ఇమేజ్ యొక్క సైజు తెలవదు అనుకునే వాళ్ళకి అస్సలేం భయపడద్దండి. మనకి యూట్యూబ్ తమ్నైల్ అనేది మెన్షన్ చేశాం కదా, ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేసినట్లయితే మనం చాట్‌జీపీటీ చక్కగా అండర్స్టాండ్ అయిపోయి మనకి యూట్యూబ్ తమ్నైల్ సైజు ఎలా అయితే ఉంటుందో ఆ సైజులోనే మనకి ఇక్కడ తమ్నైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ యారో కనిపిస్తుంది కదండి, ఆ యారో మీద క్లిక్ చేయాలండి. ఇలా క్లిక్ చేసినట్లయితే మనము ఏమేమి అడిగామంటే పన్నీర్ తమ్నైల్ ఇమేజ్ అడిగాం కాబట్టి మనం అడిగిన ప్రాంప్ట్ ని ఫస్ట్ మనం అడిగిన క్వశ్చన్ ని చాట్‌జీపీటీ అనేది అండర్స్టాండ్ అవుతుందండి. అండర్స్టాండ్ అయ్యి మనం ఏ సైజులో అడిగాము, ఏ ఇమేజ్ అడిగాము అవన్నీ స్టెప్ బై స్టెప్ అండర్స్టాండ్ అయ్యి మనకి తగిన విధంగా ఇక్కడ మనకి తమ్నైల్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనము రెసిపీసే కాదండి, కోడింగ్ గురించి అడగొచ్చు. లేదంటే పిల్లల ఛానల్స్ ఉంటాయి కదా, ఏబీసీ సాంగ్స్ 1, 2, 3 సాంగ్స్ ఇలా సాంగ్స్ వీడియోస్ చేసి వేసే వాళ్ళకు కూడా చక్కగా నీట్గా తమ్నైల్ అనేది మనకి క్రియేట్ చేయడం జరుగుతుందండి. చూడండి పన్నీర్ బిర్యానీ ఎంత అద్భుతంగా ఇచ్చిందో చూసారు కదండి. మనం దీని ఇమేజ్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పెద్దగా వస్తుందండి ఇమేజ్. పన్నీర్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా సింపుల్ స్టెప్స్ తక్కువ టైం చాలా టేస్టీ అదర్స్ ఇట్లా 100% వెజిటేరియన్ రకరకాలు. మనం ఏమీ అడగలేదండి, జస్ట్ ఏం అడిగామండి, పన్నీర్ బిర్యానీ అని అడిగామండి, అంతే కదండి. జస్ట్ పన్నీర్ బిర్యానీ ఇమేజ్ తయారు చేయి అన్నామండి తెలుగులో. జస్ట్ ఈ 2 పాయింట్స్కే ఇవన్నీ యాడ్ చేసేసి చక్కగా నీట్గా ఎంత అద్భుతంగా ఇచ్చిందండి. ఇంకేం కావాలండి. దీనివల్ల మనకి ముఖ్యంగా టైం అనేది, మన వాల్యుబుల్ టైం అనేది చక్కగా సేవ్ అవుతుందండి. ఈ టైంలో మనం వేరే పని కూడా చేసేసుకోవచ్చండి. మీరు వీడియో చేసి ఎడిటింగ్ చేసి ప్రొడక్షన్ పెట్టి ప్రొడక్షన్ అయ్యి మన వీడియో బయటకు వచ్చే లోపల చక్కగా ఒక్క నిమిషంలో మనకి తమ్నైల్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసి ఇచ్చేసిందండి. చాలా అద్భుతంగా ఉంది కదండి. ఇప్పుడు ఒక ఏబీసీ సాంగ్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చిన సింపుల్ ఇంగ్లీష్ అండి, పెద్ద పెద్ద వర్డ్స్ ఏమి అస్సలు అవసరం లేదండి. జస్ట్ సింపుల్ వర్డ్స్ లో ఇప్పుడు ప్రాంప్ట్ అనేది ఒక లైన్ లో రాసేద్దామండి. చూడండి మనకి ఏంటి మెయిన్ టైటిల్ ఏంటండి, ఏబీసీ సాంగ్స్ ఫర్ కిడ్స్ కదండి. ఇప్పుడు చూడండి, క్రియేట్ ఏ యూట్యూబ్ thumbnail ఇమేజ్ ఫర్ దేనికోసం అండి, ఏబీసీ సాంగ్స్ కదా, ఏబీసీ సాంగ్స్ ఫర్ కిడ్స్, ఏబీసీ సాంగ్స్ ఫర్ కిడ్స్ అంతే కదండి. ఇదండి మెయిన్ టైటిల్ ఇచ్చేసి ఈ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా ఉండాలండి, ఏబీసీ సాంగ్, ఏబీసీ చిన్న చిన్న బొమ్మలు, స్మాల్ టాయ్స్, లేదంటే టెడ్డీ బేర్ బొమ్మలు, ఇలా రకరకాల బొమ్మలు పిల్లలు ఇష్టపడతారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ గా ఆ ఇమేజెస్ ని అడగాలి. సో ఇప్పుడు మనం ఏం అడుగుదామంటే విత్ దట్ థీమ్ అంటే మనకి ఇక్కడ చాట్‌జీపీటీ అనేది విత్ దట్ థీమ్ అంటే ఏబీసీ సాంగ్స్ యొక్క థీమ్ తో నాకు కావాలి అని అడుగుతున్నామండి. ఆ థీమ్ తో నాకు బ్యాక్గ్రౌండ్ కావాలి కామా. ఓకేనండి. బ్యూటిఫుల్. మనకి స్పెల్లింగ్స్ రాకపోయినా సరే ఇట్లా రెడ్ మార్క్ వస్తుందండి. మనం ఇప్పుడు చక్కగా స్పెల్లింగ్ ఇలా ఉన్నా సరే నీట్ గా చక్కగా చాట్‌జీపీటీ అనేది అండర్స్టాండ్ అయిపోయి, మనము స్పెల్లింగ్స్ రాంగ్ రాసినా సరే చాట్‌జీపీటీ కరెక్ట్ గా అండర్స్టాండ్ అయ్యి మనకి చక్కగా కరెక్ట్ వేలో మనకి థంబ్నెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ఇంకా ఇమేజ్ అనేది 4K క్వాలిటీ కావాలి కాబట్టి మనకి చక్కగా నీట్ గా క్వాలిటీగా రావాలి కాబట్టి 4K క్వాలిటీ అని కూడా టైప్ చేయొచ్చండి. ఇంకా క్లీన్ గా ఉండాలండి మనకి ఇమేజ్ అనేది, క్లీన్ గా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా నీట్ గా ఇమేజ్ రావాలి కాబట్టి క్లీన్ అనేది టైప్ చేశాను కామా.
క్లారిటీగా కూడా ఉండాలండి ఇమేజ్. దానిపైన ఉండే లెటర్స్ అనేవి థంబ్‌నెయిల్ మీద ఉండే లెటర్స్ అనేవి క్లారిటీగా రావాలి కాబట్టి క్లారిటీ అని కూడా నేనిక్కడ యాడ్ చేశాను. ఇంకా బ్యూటిఫుల్ ఇంకా రకరకాల థంబ్‌నెయిల్స్ ఐడియాస్ ఉంటాయి కదండీ! ఆ ఐడియాస్ అన్ని మనం కామాలు పెట్టుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చినట్లయితే మనకి మనం ఎలా అయితే అడిగామో అలాగే థంబ్‌నెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. సో, నేనిక్కడ కావాల్సినయన్నీ రాసానండి. ఇలా రాసిన తర్వాత ఇక్కడ బ్లాక్ యారో కనిపిస్తుంది కదండీ! దాన్ని క్లిక్ చేసినట్లయితే మనము ఇచ్చిన ప్రాంప్ట్ అనేది చాట్‌జీపీటీ అనేది అండర్‌స్టాండ్ అవుతుంది. అండర్‌స్టాండ్ అయ్యి దానికి తగ్గిన విధంగా స్టెప్ బై స్టెప్ మనం ఎన్నైతే కామాలు పెట్టుకుంటూ క్వాలిటీస్ అవన్నీ రాసామో నీట్‌గా ఆ విధంగానే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చాట్‌జీపీటీ మనం రాసినయన్నీ నీట్‌గా అండర్‌స్టాండ్ అవుతుందండి. ఒకదాని తర్వాత ఒకటి. ఈ యూట్యూబ్ గురించే కదండీ! ఫేస్‌బుక్ పోస్ట్ కావాలన్నా, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కావాలన్నా, ట్విట్టర్ పోస్ట్ కావాలన్నా, మనము క్రియేట్ ఎ ఫేస్‌బుక్ పోస్ట్ అన్నామనుకోండి, మనము పోస్ట్ సైజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎఫ్‌పీ పోస్ట్ అంటే చక్కగా చాట్‌జీపీటీ అనేది ఆ ఎఫ్‌పీ పోస్ట్ అండర్‌స్టాండ్ అయ్యి ఆ సైజులోనే మనకి ఇమేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. చూడండి మనకి ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ అనేది ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇక్కడ రెయిన్‌బో థీమ్ విత్ దట్ థీమ్ అన్నాం కాబట్టి ఇక్కడ పిల్లలు ఏ కలర్స్‌కి ఎలాంటి బొమ్మలకైతే అట్రాక్ట్ అవుతారో చక్కగా నీట్‌గా అద్భుతంగా ఇచ్చేసింది. ఇక్కడ మ్యూజిక్ ఉంటాయి కదండీ! మ్యూజిక్ యొక్క లోగోసు ఏబీసీ బోల్డ్ ఉండి చక్కగా వైట్ కలర్ అవుట్‌లైన్ ఇచ్చేసి సాంగ్స్ ఫర్ కిడ్స్ ఎంత నీట్‌గా ఇచ్చిందో చూసారు కదండీ! చిన్న యాపిల్ పెట్టి బుక్స్ ఇంకా ఎలిఫెంట్, లయన్, టెడ్డీ బేర్ ఇట్లా ఒక చిన్న బాబునేసి ఆ బాబులో గిటారు, జిరాఫీ, ఫ్లయింగ్ బర్డ్ ఒకటి వీట్లన్నిటికంట ఎనకాల చూడండి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇంద్రధనస్సు, రెయిన్‌బో అన్నమాట. ఎంత అద్భుతంగా ఇచ్చిందంటే చక్కగా ఫ్లవర్స్ ఇంకేం కావాలండి మన టైం ఇంత చక్కగా సేవ్ అవుతుంది. మీరు కూడా చాట్‌జీపీటీ ఏఐ టూల్‌ని యూజ్ చేయండి. మీ టైంని చక్కగా వాల్యుబుల్ టైంని సేవ్ చేసుకోండి. రకరకాల క్రియేటివ్‌గా థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసి చక్కగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోండి. ఎంత బావుందండి. మన టైం అనేది ఎంత సేవ్ అవుతుందండి. మనం ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్స్ అంటే మన డౌన్‌లోడ్స్‌లోకి ఇమేజ్ అనేది వచ్చేసిందనమాట అండి. డౌన్‌లోడ్స్ క్లిక్ చేసినట్లయితే ఇమేజ్ అనేది మనకిక్కడ డౌన్‌లోడ్స్‌లోకి వచ్చేసింది. చూడండి ఎంత బావుందో ఇమేజ్ అనేది. మరి మీరు కూడా చాట్‌జీపీటీ టూల్‌ని యూజ్ చేసి మీ యొక్క వాల్యుబుల్ టైమ్‌ని సేవ్ చేసుకుంటారని, మంచి మంచి థంబ్‌నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. మీకు ఈ వీడియో ఏమాత్రం యూజ్ అయినా సరే మీ ఒక చిన్న లైక్ వల్ల నాకు మంచిగా సపోర్ట్ ఇస్తుందండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.